పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ కేసీ భానుమూర్తి, ఉద్యాన శాస్త్రవేత్త, ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం తిరుపతి, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం నిమ్మ సాగులో మేలైన రకాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిమ్మను 48,000 హెక్టార్లు సాగు చేస్తూ 7.97 లక్షల టన్నుల ఉత్పత్తితో 16.30 టన్నులు ఒక ఎకరానికి ఉత్పాదకతను తీసుకుంటూ రైతు సోదరులు భారతదేశంలోనే మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండడం గమనార్హం. ఈ నిమ్మ తోటలను ప్రధానంగా సాగు చేస్తున్న జిల్లాలను చూసుకున్నట్లయితే మొదటగా నెల్లూరు, కడప, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అనంతపురము మరియు తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తడం గమనించగలం. ఈ నిమ్మ తోటలు దాదాపుగా 15 నుంచి 20 సంవత్సరాల వరకు తోటల్లో ఉంటాయి కాబట్టి రైతు సోదరులు నాణ్యమైన ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలకు మొగ్గు చూపాలి. అటువంటి రకాలు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి పరిశోధనా స్థానాలైన ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం తిరుపతి, అలాగే చీనీ నిమ్మ పరిశోధనా స్థానం పెట్లూరు వారు విడుదల చేసిన మేలైన మరియు అధిక దిగుబడులు ఇచ్చే రకాలను ఒకసారి చూసుకున్నట్లయితే ముందుగా బాలాజీ అనే ఈ రకం ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం తిరుపతి వారు విడుదల చేయడం జరిగింది. ఈ రకం బ్యాక్టీరియా గెజ్జి తెగులను బాగా తట్టుకుంటుంది. కాయలు గుత్తులుగా వచ్చి ఒక్కొక్క కాయ బరువు చూసుకున్నట్లయితే 42 నుంచి 45 గ్రాములు, రసం 45%, పులుపుదనం 6 నుంచి 7%గా ఉంటుంది. తర్వాత రకం పెట్లూరు పులుసు నిమ్మ. ఈ రకాన్ని పెట్లూరు చీనీ నిమ్మ పరిశోధనా స్థానం వారు విడుదల చేయడం జరిగింది. ఈ రకం బ్యాక్టీరియా గెజ్జి తెగులను బాగా తట్టుకొని కాయ బరువును 45 నుంచి 48 గ్రాములు, రసం 45 నుంచి 50%, పులుపుదనం 6.5 నుంచి 7.5%గా ఉంటుంది. అలాగే మూడవ రకం చూసుకున్నట్లయితే వకుల. ఈ రకాన్ని ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం వారు తిరుపతి వారు విడుదల చేయడం జరిగింది. ఈ రకం కూడా 45 గ్రాముల బరువుతో ఉండి రసం శాతం 45%గా ఉండి పులుపుదనం 6 నుంచి 7%గా ఉంటుంది. ఈ రకం యొక్క ముఖ్య లక్షణాలు ఇది ప్రాసెసింగ్కి అంటే పచ్చళ్ళ తయారీకి, సలాడ్ గాను బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ పై చెప్పిన 3 రకాలు సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే రైతు సోదరులు 6 నుంచి 7 సంవత్సరం నుండి ఒక్కొక్క చెట్టు నుండి సరాసరి దిగుబడిగా 2,500 నుంచి 3,500 కాయల వరకు కూడా తీసుకోగలరు. ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే నిమ్మ తోటల్లో రైతు సోదరులు సాగుకు వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా మేలైన బ్యాక్టీరియా గెజ్జి తెగులను తట్టుకునే ఈ అధిక దిగుబడినిచ్చే రకాలనే సాగులో తీసుకురావాలి. అలాగే మా ఉద్యాన పరిశోధనా స్థానాల నుంచి అంటే ప్రాంతీయ ఉద్యాన పరిశోధన తిరుపతి కానీ, చీనీ నిమ్మ పరిశోధన స్థానం పెట్లూరు కానీ, అలాగే డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని మరికొన్ని పరిశోధనా స్థానాలు ఈ నిమ్మ మొక్కల్ని తయారు చేయడం జరుగుతుంది. కనుక రైతు సోదరులు మా పరిశోధనా స్థానాల నుంచి మాత్రమే ఈ నాణ్యమైన మొక్కలను తీసుకొని ఇతరత్ర రకాలకు వెళ్లకుండా ఈ మంచి రకాలకు వెళ్ళి నాణ్యమైన దిగుబడి పొంది మంచి లాభాలు పొందాలని ఆశిస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు.